ఈ మధ్య కాశ్మీర్ ఫైల్స్ అని ఒక సినిమా తీశాడు ఒక ఆయన. తీశాడు. ఆ సినిమాలో జరిగిన విషయాలే చెప్తున్నాను అనే పేరుతో వరుసగా ఒక 4 హిందూ కుటుంబాల మీద మీరు చెప్పినట్టుగా కాశ్మీరీ పండిట్ ఫ్యామిలీస్ మీద ముస్లిమ్స్ చేసినటువంటి 4 టెర్రరిస్టులు కాదు, వాళ్ళతో పాటు అక్కడే బతుకుతున్నటువంటి ముస్లిం సమాజం చేసిన దాడుల్ని చూపించాడు ఆయన. అక్కడ ముస్లిం సమాజం మీద హిందువులు దాడి చేసిన సందర్భాలు లేవా? లేవు. వాళ్ళే గన్నులు పట్టుకుంటే వీళ్ళు ఎట్లా లేవని ఎలా అంటారు మీరు? ఏడున్నాయి చెప్పండి, ఒకటి చూపెట్టండి. కాశ్మీరీ పండితులు ముస్లిమ్స్ మీద చేసిన దాడి వాళ్ళందరూ కలిసి నేషనల్ కాన్ఫరెన్స్ లో ట్రావెల్ అయిన మాట వాస్తవమే కదా సార్. వాళ్ళందరూ కలిసి ఉంటే కాశ్మీర్ నుంచి హిందువులు పారిపోవాల్సిన అవసరం లేదు. అవన్నీ ఈ భాయిచారా పెడతారు కదా మీరు, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్. ఇదే బాయ్ బాయ్ ఉంటే ఔరంగజేబు 800 గుళ్ళను కూల్చేవాడు కాదు. ఔరంగజేబు మసీదులను కూడా కూల్చాడు కదా. ఎన్ని కూల్చాడు? ఒక 10 ఇవ్వండి బెస్ట్. ఎందుకు హైదరాబాద్ లోనే గోల్కొండ ఏరియాలో మసీదులు కూల్చిన చరిత్ర ఉంది కదా. సున్నీలు షియాలు సూఫీలు కొట్టుకుంటారు. ఆయన దక్కన్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం సున్నీ ముస్లిం సున్నీ కూల్చాడా? దక్కన్ ప్రాంతాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం కోసం గోల్కొండ నవాబులతో ఘర్షణ పడ్డాడు. ఎందుకంటే ఆయన సున్నీ ఈయన షియా, ఇది వేరండి. వాళ్ళు కొట్టుకుంటారు. సున్నీ షియా గొడవ మాత్రమే కాదండి, పాకిస్తాన్ లో ఈ రోజు కొట్టుకుంటారు వాళ్ళు. షియా మసీదులలో సున్నీ బాంబులు వేస్తాడు. వాళ్ళది ఇప్పటిది కాదు, 1400 సంవత్సరాల నుంచి వాళ్ళు తనుకున్నారు, కొట్టుకుంటున్నారు. అంతెందుకు మొన్న ఉత్తరప్రదేశ్లో కూడా ఒక 20 ఇయర్స్ వరకు వాళ్ళని ఒకరినొకరు చంపుకున్నారు. అది కొత్తమే ఉంది. కొత్తని నేను అంటలేదండి. హిందువులని ముస్లింలు చంపడం అది